హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే బన్ను దోస అయితే చేసుకోబోతున్నాం. ఇది కూడా మనకి ఇంట్లో పిండి ఏమి నానైనప్పుడు అది కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బన్ దోస తయారు చేసుకోవటానికి ఉప్మా రవ్వని 1 కప్పు తీసుకుంటున్నాం. ఈ చిన్న జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఒకసారి మెత్తగా మిక్సీ వేసుకున్న రవ్వని ఈ జార్లో వేసేసుకొని దీంట్లోకి ఒక ఆలుగడ్డ సన్నగా కట్ చేసి దాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇది బ్యాటర్ లాగా తయారయ్యేంత వరకు మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ బౌల్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని దీంట్లోకి క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాలన్నమాట. కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సోడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ సోడా ఉప్పు వేసుకోవటం వల్ల మనకి ఆ బన్ దోస అనేది ఫ్లఫీగా మంచిగా పొంగుతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఈ బ్యాటర్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఈ బన్ దోసలు వేసుకోవడానికి చిన్న కడాయి ఉంటుంది కదా, అది కూడా మనకి తాలింపు వేసుకునే కడాయి. దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 గంటలతో ఇలా మనం ఈ పిండిని వేసేసుకొని అది కూడా గ్యాస్ అనేది ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో ఉండాలి. అలా వేసుకున్న తర్వాత ఆ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీనిపైన ప్లేట్ అయితే పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఉంచేసి 1 మినిట్ తర్వాత చూసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. మనకి మంచిగా బేక్ అవుతుంది అన్నమాట. మనకి ఇప్పుడు మళ్ళీ వేసుకోవటానికి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా గంటతో వేసేసుకొని పిండిని మనం మళ్ళీ మూత పెట్టుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి ఆ 1 మినిట్ తర్వాత తీసేసుకొని మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అన్నమాట. అలానే ఫస్ట్ టైం మాత్రం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. ఇక తర్వాత మాత్రం సిమ్లోనే ఉంచుకొని ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అప్పుడే మంచిగా అవి లోపల కూడా ఫ్లఫీగా మంచిగా పొంగుతాయి అన్నమాట. బాగా బేక్ అవుతాయి, లోపల కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఉప్మా రవ్వతో 1 కప్పు రవ్వకి మనకి 5 దోశలు అయితే తయారైపోతాయి అన్నమాట. టమాటా చట్నీతో పుల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి లోపల ఎలా ఉందో చూడండి. లోపల అయితే చాలా బాగా కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. అది కూడా మనకి క్యారెట్ అలానే దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాం కదా, కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయకపోతే చాలా బాగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా ముందు చాలా వెరైటీ వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.